చెప్పక. పిజ్జా ఎక్కడి నుంచి వచ్చింది? తెలివి తక్కువ దద్దమ్మ. మన బతుకులు ఏమవుతాయోనని తెలియక నేను టెన్షన్ పడుతుంటే నువ్వు పిజ్జా ఎలా తినగలుగుతున్నావురా? నువ్వు ఆర్డర్ పెడితే తప్పులేదు కానీ నేను తింటే తప్పు వచ్చిందా? అయినా ఆ సూరిగాడు నేనేం మొత్తం తినలేదు, నీకు సగం ఉంచాములే దా. రేయ్, నేను ఆర్డర్ పెట్టడం ఏంట్రా? నేనే పిజ్జా ఆర్డర్ పెట్టలేదే. పెట్టలేదా? మరి కరెక్ట్ గా మన ఇంటికే తీసుకొచ్చి నా పేరు చెప్పించాలండి. వెళ్ళిందా? ఎవర్రా? డెలివరీ అమ్మాయక్క, బాగుంది. రేయ్, ముందెళ్ళ పిజ్జా తీసుకునిరా. ఓకే, టెన్షన్ ఎందుకు? డెలివరీ గర్ల్ ఎవరై ఉంటారు? అన్నోన్ నెంబరా? హలో, ఎవరు? హలో మేడం, జేడి మేడం కి సూరి మీ ఇంట్లో ఉన్నాడని తెలిసిపోయి సూరి ఇప్పుడే వస్తా. సూరిని అరెస్ట్ చేయడం కోసం సర్చ్ వారెంట్ తీసుకుని మీ ఇంటికే వస్తుంది. ఎవరు నువ్వు? హరినాథ్ గారి దగ్గర పనిచేసే కానిస్టేబుల్ ని మేడం. సాధు సార్ వాళ్ళతో పాటు ఉన్నారు. మీకు ఈ విషయం చెప్పమని మీ నంబర్ ఇచ్చారు. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. రాంగ్ నెంబర్. మీ ఇంటికి పిజ్జా వచ్చింది కదా మేడం. ఆ బాక్స్ లో కెమెరా ఉంటుంది చూడండి. ఇప్పటికైనా నా మాటని నమ్ముతారా మేడం? జేడి మేడం వచ్చేలోపు సూర్యుని మీ ఇంటి నుంచి పంపించమని హరి సార్ చెప్పమని చెప్పారు. ఇక మీ ఇష్టం మేడం. ఇప్పుడు తాయారు దగ్గరుండి సూర్యుని కారులో బయటికి పంపుతుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్లాలని బయలుదేరినా లాస్ట్ కి స్టేషన్ దగ్గరికే రావాలి రమ్య. అర్థమైంది కదా? అర్థమైంది మ్యామ్. మీరు స్టేషన్ దగ్గరికి వెళ్ళి చిల్ అవుతూ ఉండండి, వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. కేర్ఫుల్. ఏంటక్క ఇది? కెమెరా రా దరిద్రుడా. కింద పడేదాన్ని. జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదరా. పూర్తిగా పిచ్చి పట్టేసినట్టుంది. ఆ జేడి వచ్చేస్తుంది. వాడు ఇక్కడే ఉంటే దానికి దొరికిపోతాడు. నువ్వు వెంటనే వాడిని తీసుకుని రోడ్ నెంబర్ 36 లోన మన గెస్ట్ హౌస్ కు వెళ్ళు. సరేకా.